బహుపది శూన్య విలువ రెండో భాగం. ఇంతకుముందు వీడియోలో బహుపది శూన్య విలువ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశంలో బహుపది శూన్య విలువ ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. p(x) = 3x - 2 అనే బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవాలనుకుందాం. ఒక బహుపది శూన్య విలువ p(c) = 0 అయ్యేటట్టు ఒక స్థిర సంఖ్య అని మనకు తెలుసు. అంటే 3x - 2 = 0 అని అర్థం. 3x = 0 + 2 = 2 అంటే x = 2/3. కాబట్టి 3x - 2 యొక్క శూన్య విలువ 2/3. ఈ విలువ సరైందో కాదో సరిచూద్దాం. బహుపదిలో x బదులుగా 2/3 రాసి అది 0 అవుతుందేమో చూడండి. p(2/3) = 3 × 2/3 - 2. 3ని కాసాగు తీసుకుంటే 3 × 2 - 2 × 3/3 = 6 - 6/3 0. కాబట్టి మన సమాధానం సరైందే. అంటే 3x - 2 బహుపది యొక్క శూన్య విలువ 2/3. మరొక ఉదాహరణ తీసుకుందాం. -1/√3 అనే సంఖ్య py = 3y² - 1 అనే బహుపది యొక్క శూన్యం అవుతుందా? బహుపదిలో y కి బదులుగా -1/√3 రాసి ఫలితం 0 వస్తే అవుతుంది. చూడండి, p (-1/√3) = 3 × -1/√3² - 1. మొదట లోపలి బ్రాకెట్లు సాధిద్దాం. అది -1/√3² -1 యొక్క వర్గం -1 × -1 +1 అవుతుందని మనకు తెలుసు. √3 యొక్క వర్గం ఏమవుతుంది? √3 × √3 = 3^1/2 × 3^1/2 3. సూక్ష్మీకరిస్తే 3 × 1/3 - 1 1 - 1 0. కాబట్టి -1/√3 ఆ బహుపది యొక్క శూన్య విలువ అవుతుంది. py = cy + d. ఇక్కడ c ≠ 0 అంటే cdలు వాస్తవ సంఖ్యలు అంటే చరరాశులు కాదని అర్థం. ఇక్కడ దీని శూన్య విలువ కనుక్కుందాం. c విలువ 0 కాదని మనకు తెలుసు కాబట్టి అది హారంలో ఉండవచ్చు. కాబట్టి c × y + d = 0. c × y = -d. y = -d/c. c విలువ 0 కాదని మనకు తెలుసు కాబట్టి అది హారంలో ఉండొచ్చు. కాబట్టి cy + d యొక్క శూన్య విలువ -d/c